హిరణ్యకశిపుడు మమ్మల్ని ఇంటి యాగాదులు చేయకుండా హింసిస్తూ ఉన్నాడు, ఏమి చేయమంటారు మమ్మల్ని అడిగితే వారికి కాలం సమీపిస్తూ ఉన్నది, అందుచేత కొడుకు రూపంలోనే వారికి మృత్యువుగా నేను ఉద్భవించబోతున్నాను నా శిష్యులని పని ఆ యొక్క హిరణ్యకశిపుడు గర్భాన పుట్టాడు ప్రహ్లాదుడు అనేటువంటి ఒక మహానుభావుడు. పుట్టి 5వ ఏట చక్కగా అక్షరాభ్యాసం చేస్తూ ఓం నమః శివాయ నమః సిద్ధ నమః అనేటువంటి అక్షరాభ్యాసంలో రాయించుట గురువు గారు ఆయన ధిక్కరించారు. ఏమిరా నువ్వు రాయించేది, నేను ప్రభువును హిరణ్యకశపాయ నమః అని రాయాలి అన్నారు. ప్రభు ధర్మ విరుద్ధమయ్యా అన్నారు పండితుడు. నేను గొప్ప, నేను చెప్పింది ఇక్కడ శాసనం జరగాలి అన్నాడు. భయపడి ఏం చేస్తాడు బ్రాహ్మణుడు, బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మణో బ్రాహ్మణ ప్రియ మహాకమో మహాకర్మ మహాతేజ మహోదగ. భగవంతుడి దయ ఉన్నప్పుడు రాక్షసుడు ఏం చేస్తారు, ఏనుగుల చేత తొక్కించారు, వల్లకాల కాలకూట విషయాన్ని తాగించారు, మరణించలా. సముద్రంలో తోయించారు, మరణించలా. అయ్యో వీడు గర్భశత్రువు పుట్టాడు అని చెప్పన్నారు. అదే పిల్లలు తండ్రి మాట వినకపోతే, తండ్రిని ధిక్కరిస్తే ఏం చెప్తారు వీళ్ళు, అరే మీరు నా గర్భశత్రువుగా పుట్టాడు అన్నారు. తగిన చేయగలిగింది ఏమీ లేక వారిని తిట్టలేరు, వారిని కొట్టలేరు. గర్భవాత్సల్యం. అప్పుడు ఆ యొక్క ప్రహ్లాదుని దూరంగా పంపించారు. అక్కడ పాఠశాలలో అందరికీ నారాయణ స్మరణ చేస్తున్నారు. మరలా వచ్చారు, అయ్యా మా వల్ల కాదు నీ కుమారుడికి విద్య చెప్పడం అన్నారు. ఏం చేయమంటావు? ప్రహ్లాదుని పిలిచారు హిరణ్యకశిపుడు. ఏమి ప్రహ్లాద, ఏమి నువ్వు చేస్తున్న పని అన్నారు. నేను ప్రభువును, నేను ప్రహ్లాదుడు తండ్రికి ధర్మ సూక్ష్మం చెప్పారు. ప్రభు తండ్రి, నువ్వు భూమి ఉన్నంత వరకు మాత్రమే పరిపాలించేటువంటి చక్రవర్తిని. మా ప్రభువు 3 లోకాలను పరిపాలించేటువంటి ప్రభువు అన్నారు. అయితే ఎక్కడున్నారు చూపించన్నారు. తప్పకుండా చూపిస్తా. అసలు ఎక్కడ లేదంటావు నా తండ్రి, ఎక్కడ ఉన్నాడు? ఇదిగో ఈ స్తంభంలో చూపిస్తావా అన్నారు. తప్పకుండా అన్నారు. ఏదిరా గద అన్నారు సేవకుల్ని. గద తెచ్చారు. ఎట్లాంటి వారు హిరణ్యకశిపుడు? 14 అడుగుల విగ్రహం హిరణ్యకశిపుడిది. 5 బార్ల వెడల్పుతో వెన్నుపూస ఉంటుంది. అంత క్రూర రాక్షసుడు. చూపించారు, గద తీసుకున్నారు. ఒక్కసారి ఆ స్తంభం మీద పెళ్ళమని ఒక్క దెబ్బ కొట్టేశారు. స్వామి స్తంభంలో నుంచి బయటకు వచ్చారు. ఎట్లా ఉన్నారు? గచ్చంతం తచ్చయంతం నిజభుజపతలం స్ఫోటయంతం హనంతం దివ్యంతం తాపయంతం దివిభువిదిజ క్షేపయంతం క్షిపంతం గ్రంథంతం ఘోటయంతం దిశి దిశి ధనుజా సంహరంతం హనంతో వీక్షంతం ఘోటయంతం శిరసిద్ధకరై దివ్య నారసింహం నమామి. స్వామి ఒక్కసారిగా దంష్ట్రాలతో బయటకు వస్తున్నారు. అయినా ఎందుకు పుట్టాలంట స్వామి, ఇంకా రూపం లేదా అంటే ఈ హిరణ్యకశిపుడు అనేటువంటి వాడు తపస్సు చేశారు పరమేశ్వరుడు గురించి. వరాలిచ్చేటువంటి వాడు పరమేశ్వరుడే. నారాయణమూర్తి ఎక్కడా కూడా ఎవరికి వరమియ్యడు. అటువంటి పరమేశ్వరుడు వరమిచ్చారు. అసలు నాకు మరణం లేకుండా కావాలి అన్నాడు. ఇది ధర్మ విరుద్ధం హిరణ్యకశిప అన్నాడు. అయితే ఏనండి, మానవుడు కాకూడదు, జంతువు కాకూడదు, మరి దేవతలు కాకూడదు, మనిషి కాకూడదు. ప్రాణం ఉండాలి. ప్రాణం లేనటువంటి వస్తువుతో నేను మరణించాలి. పగలు కాదు, రాత్రి కాదు, ఎక్కడ భూమి మీద కాదు, ఆకాశంలో కాదు. ఇట్లాంటి వరమియ్యాలన్నారు. సరే తీసుకో అన్నాడు భోలాశంకరుడు పరమేశ్వరుడు. సరే ఎట్లా ఉందంటే నారాయణమూర్తి ఆలోచన అనేటువంటి ఒక దివ్యమైనటువంటి క్షేత్రంలో ఉంది.
కింద నారసింహ మానుష్య రూపం, పైన సింహ రూపం. అక్కడ స్వామిని ఒత్తితే మెత్తగా ఉంటారు కింద. మీరు వెళ్ళి చూశారు లేదో మహానుభావులందరూ కూడా అటువంటి స్వామిగా ఉన్నారు. మరి ప్రాణం ఉండాలి, ప్రాణం లేనటువంటి వస్తువుతో ఉండాలన్నారు. తన గోళ్లను దీర్ఘంగా పెట్టారు. గర్జంతం గర్జయత్నం నిజభుజమన రాత్రి కాకూడదు, అసలు సంధి వేళ. అదే ఇట్లాంటి పెద్దలు చెప్తారు. అని అసలు సంధి వాళ్ళు నిద్రపోమాక రాక్షసులు పోయి పుడతావురా అంటారు. అందువల్ల అసలు సంధి వాళ్ళ నిద్రపోకూడదు, అసలు సంధి వాళ్ళ భోజనం చేయకూడదు. అది రాక్షసులకు తిరిగేటువంటి సమయం. అటువంటి సమయంలో మరి భూమి మీద కాదు, ఆకాశంలో కాదు, తన రెండు కాళ్ళ మీద గడప మీద కూర్చొని హిరణ్యకశపుణ్ణి సంహరించారు. అందువల్ల గడప మీద కూర్చోకూడదు అనేటువంటి సాధన కూడా ఇక్కడి నుంచే. అటువంటి వారికి సంతానం కలుగుతుంది కదా. అంతేకాదు అనేక రకములైన తినడానికి తిండి స్వామి ఎక్కడా లేనటువంటి విధంగా ఈ యొక్క కొండ మీద నిలుస్తారు ఒక్క నరసింహస్వామి. అటువంటి స్వామి మన ఎర్రమల గ్రామంలో శ్రావణ బహుళ ఏకాదశి నాడు స్వామి ఉద్భవించారు. ఇంతవరకు కూడా విశ్వక్సేన ఆరాధన అనేటువంటి ఒక కార్యక్రమాన్ని మనందరం కూడా నిర్వహించుకున్నాం. ఈయనకి 13 రకాల ఉపచర్యలు చేశాం. ఆ విశ్వక్సేన నరసింహ జయ నరసింహ లక్ష్మీ నరసింహ జయ నరసింహ లక్ష్మీ నరసింహ 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 అన్ని మండపాలు ఈ ఆలయంలో నిర్మించాలని ఒక మంగళాశాసనాన్ని మొగుడు కనుక సంక్రాంతి
అటువంటి సుందరమైనటువంటి అబ్బాయిని తీసుకురాగా కానీ నాన్నలు ఎండాకాలపు మామిడి పండు వచ్చి ఆనందంగా తిని చక్కగా మాకు మంచి పనులు తీసుకుని అడుగుతున్నారు. పిట్టలు డబ్బులు ఇచ్చారు. తప్పకుండా మీ అమ్మాయికి తగిన పనులు తెచ్చేటువంటి బాధ్యత నాది. శీఘ్రమేవ ప్రతిష్టాధికార సిద్ధిరస్తు. ఈ కళ్యాణ మహోత్సవ సందర్భంలో అందరూ కూడా చైర్మన్ గారు పట్టు వస్త్రాలు వేడుకలకు తీసుకొని వస్తున్నారు. అందరూ నమస్కారం చేస్తుండే. జై బాలాజీ లక్ష్మీ సుందరస్వామి వారికి, లక్ష్మీ వారికి, వాసులకు, వాసులకు. లక్ష్మీశో భువనత్రయే నివసతో లెక్క చూసేటువంటి ధ్యానాల బాబురావు గారు, నీలాతమ్మ గారు దంపతులు స్వామివారికి అమ్మవారికి నూతన పట్టు వస్త్రాలు సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని స్వామివారు తెల్లవేళ్ళ కాపాడవలసిందిగా కోరుచున్నాము. పేరు చెప్పండి. అల్లవార కొండలు విశేషమైన ఘట్టం జీలకర్ర బెల్లం. వధువరులు చూసుకుంటున్నాడు. అయ్యగారు, నేను పాలినండి, మా అప్ప నా అమ్మ పోతుందండి, పక్కన ధనపాలు నోట్లో పిల్లబెట్టామనండి కుదరదు. ఎందుకు అడుగుతుందంటే ధర్మ సూక్ష్మం. నీ గుండె తీసుకుని పోతామని లేక గులాబీ రంగులో మారిపోయినట. ఏమిటయ్యా దృష్టి వచ్చి పిచ్చిరానా? నీ చేతులు లేత గులాబీ రంగులో ఉన్నాయ్యా. రామచంద్రము దగ్గరగా తీసుకువెళ్తుంది. నీళ్ళగా మారిపోయినాయి.
ఏమిటని ఆశ్చర్యంగా గురువు అడిగింది. ఓసి పిచ్చిదానా, నీ భర్త నీలమేఘ శ్యాముడే, అందువల్ల నీలమేఘ మారింది. ఇంకా ఏం చెప్తారు? రామచంద్రమూర్తి శిరస్సు దాకా తీసుకువెళ్ళిందిట. నల్లగా మారిపోయినది ముత్యాలు. ఏమిటని ఆశ్చర్యంగా అడిగింది. ఓసి పిచ్చిదానా, నీ భర్త కేశాలు అంత నల్లగా ఉన్నాయని ఆ యొక్క వాల్మీకి మహర్షి సీతారాముల కథలో తలంబరాలు పోసేటువంటి ఆచారం ఆ రోజు నుండి ఈ రోజు వరకు చూస్తుంటే శిరస్సు మీద పోయాల్సిన తలంబరాలు వాళ్ళ దౌర్భాగ్యం. పక్కన ఒక నలుగురు పిల్లలు కూర్చున్నారు. ఒరే తలంబరాలు పోయాలని అయినా చెప్తే ఏం చేస్తారు? ఒక్కసారి అమ్మాయి వెనక లాగుతారు. ఓ పిచ్చోడాన్ని ఎండిష్టం లేదన్నా పక్క మీద పోయినా దౌర్భాగ్యం కోసమని. ఎప్పుడు అంత లాగతండి, శిరస్సు మీద మాత్రమే పోయాలి తలంబరాలు. అటువంటి తలంబరాలని ఉభారించేటువంటి తేదీని విందుని భోజనాన్ని స్వీకరించి సాయంత్రం కుంభ పూజలో పాల్గొని నీకు మధ్యాహ్నం అందరూ చెప్పండి. దీర్ఘ సుమంగళి ప్రాప్త్యర్థం మమ సువాసిని ప్రాప్త్యర్థ. నడువుగా పొట్టగా చేతులుగా కాదు, మానవుడికి ఏది ప్రాణము? కంఠమే ప్రాణము. ఆ కంఠ మాంగళ్యం
చక్కగా స్వామివారికి విశేషమైన ఘట్టం జీలకర్ర బెల్లం వధువరులు చూసుకుంటున్నారు. ఒకరికి అయ్యగారు నేను పాలినండి మా అప్ప నా అమ్మ పోతుందండి పక్కన బెల్లపాలు పిల్లబడతానండి కుదరదు. ఎందుకు అడుగుతుందంటే ధర్మ సూక్ష్మం నీ గుండె సూర్యులు పోతామని లేత గులాబీ రంగులో మారిపోయినట ఏమిటయ్యా చూస్తే వచ్చి పిచ్చిరానా నీ చేతులు లేత గులాబీ రంగులో ఉన్నాయ్యా రామచంద్రము దగ్గరగా తీసుకువెళ్తుంది నీలక్క మారిపోయినాయి. ఏమిటని ఆశ్చర్యంగా గురువు అడిగింది. ఓసి పిచ్చిరానా నీ భర్త నీలమేఘ శ్యాముడే అందువల్ల నీలంగా మారింది. ఇంకా ఏం చెప్పారు రామచంద్రమూర్తి శిరస్సు దాకా తీసుకువెళ్ళిందిట నల్లగా మారిపోయినది ముత్యాలు. ఏమిటని ఆశ్చర్యంగా అడిగింది. ఓసి పిచ్చిరానా మీ భర్త కేశాలు అంత నల్లగా ఉన్నాయని ఆ యొక్క వాల్మీకి మహర్షి సీతారాముల భర్తలో తలంబరాలు పోసేటువంటి ఆచారం ఆ రోజు నుండి ఈ రోజు వరకు వస్తూనే శిరస్సు మీద పోయాల్సిన తలంబరాలు వాళ్ళ దౌర్భాగ్యం పక్కన ఒక నలుగురు పిల్లలు కూర్చున్నారు. ఒరే తలంబరాలు పోయేలా అయినాదంటే ఏం చేస్తారు ఒక్కసారి అమ్మాయి వెనక్కి లాగుతారు. ఓ పిచ్చోడానికి ఎంత ఇష్టం లేదన్నా పక్క మీద పోయినా దౌర్భాగ్యం కోసం ఎప్పుడు అంత లాగతండి శిరస్సు మీద మాత్రమే పోయాలి తలంబరాలు. అటువంటి తలంబరాలని ఉభారించేటువంటి తేదీకి విందుని భోజనాన్ని స్వీకరించి సాయంత్రం కుక్క పూజలో పాల్గొని నీకు మధ్యాహ్నం చేయకూడదు కూడా. ఇది ఒక మన దేవాలయంలో నూతనంగా కొన్ని దేవాలయాల్లో అసలు మట్టి పిల్ల కింద కూర్చొని చూస్తాయి కింద కూర్చున్నా సరే దయచేసి కంపెనీ వాళ్ళకి సంప్రదించి పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఆనేకుండా చేయండి. ఓన్లీ కింద కూర్చున్నవాడు చివరి సినిమా చేయాల్సిన అమ్మాయి బాగా మిస్టేగా
ఎట్టుపల్లి ముత్తయ్య గండిపడ్డ స్వామి 100 రూపాయలు, వరలక్ష్మి మేనేజర్ వరలక్ష్మి 50 రూపాయలు, భక్తుల వెంకటేశ్వరకి లలిత రేవుల మాజీ దేశభక్తులకు 100 రూపాయలు, మారెడ్డి అంజనేయ స్వామి